ప్రధాని నరేంద్ర మోదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయనున్నారా? వైసీపీ సోషల్ మీడియాను కట్టడి చేయమని సూచించారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? టీడీపీ అనుకూల మీడియా ఈ విషయంలో అతిగా ప్రచారం చేస్తోంది. పతాక శీర్షికన కథనాలు రాస్తోంది. అయితే ఈ రాతల వెనుక అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. రకరకాల చర్చ నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు విందుకు ఆహ్వానించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పడిపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారట. సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో ధీటుగా ఎంపీ స్థానాలను సాధించింది బీజేపీ. కానీ ఇటీవల ఆ పార్టీ ప్రభావం తగ్గుతోంది. బీఆర్ఎస్ పుంజుకునే పరిస్థితి కనిపిస్తోంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ తెలంగాణ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కథనాలొస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావని ప్రధాని టార్గెట్ ఫిక్స్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ప్రధాని ఖచ్చితమైన సమాచారంతో మాట్లాడినట్టు అర్థమవుతోంది. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ అనుకూల మీడియా ప్రధాని వ్యాఖ్యలను హైలైట్ చేస్తోంది. ఏపీలో వైసీపీని గట్టిగానే ఎదుర్కోవాలని ప్రధాని సొంత పార్టీ ఎంపీలకు సూచించారట. ఏపీలో ఉన్నదే 3 ఎంపీలు బీజేపీకి. అందులో ఒకరు ఒరిజినల్ బీజేపీ. నరసాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. పురంధేశ్వరితో పాటు సీఎం రమేష్ టీడీపీ నుంచి వచ్చిన వారే. బీజేపీ కంటే టీడీపీ ప్రయోజనాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన వారే. ఇప్పటికే వారు వైసీపీపై విరుచుకుపడుతూనే ఉన్నారు. అటువంటి వారికి ప్రధాని టాస్క్ ఎందుకు ఇచ్చినట్టు? ఇప్పుడు ఇదే అందరిలో ధర్మ సందేహం. ప్రధాని వ్యాఖ్యలను తీసుకుంటే రాష్ట్రంలో వైసీపీ బలపడినట్టే. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోంది. వైసీపీ చూస్తే 11 స్థానాలకు పరిమితమైంది. అటువంటి పార్టీపై ఏకంగా ప్రధాని దృష్టి పెట్టారంటే ఏపీలో వైసీపీ బలం పెరిగినట్టే. ఆ పార్టీ దూకుడుకు కళ్ళెం వేయడానికి సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారంటే ఏపీలో ఏదా తేడా కొడుతోంది అని అర్థమవుతోంది. పోనీ వైసీపీ బీజేపీని టార్గెట్ చేసిందంటే ప్రధాని ఎంటర్ అవ్వచ్చు. జాతీయ స్థాయిలో బీజేపీకి జగన్ సహకారం అందిస్తూనే ఉన్నారు. పైగా రాష్ట్రంలో టీడీపీని టార్గెట్ చేసుకుంటున్నారే తప్ప ఎక్కడా బీజేపీని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. రాష్ట్రంలో ఒరిజినల్ బీజేపీ నేతలు సైతం వైసీపీ జోలికి పోవడం లేదు. ఆ రెండు పార్టీల మధ్య పెద్దగా వైరం కూడా లేదు. అటువంటప్పుడు ప్రధాని మోదీ వైసీపీని ఎందుకు టార్గెట్ చేసినట్టు? దాన్ని టీడీపీ అనుకూల మీడియా ఎందుకు హైలైట్ చేస్తున్నట్టు? టీడీపీలో ఇటీవల అభద్రతా భావం పెరుగుతోంది. జగన్తో ప్రధాని మోడీకి సన్నిహిత సంబంధాలున్నాయని ఆ పార్టీ అనుమానిస్తోంది. ఇటీవల ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంలో ప్రధాని మోదీ పేరు కానీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేరు కానీ వినిపించలేదు నేషనల్ మీడియాలో. ప్రధానంగా బీజేపీకి అనుకూల జర్నలిస్టుగా పేరొందిన అర్నాబ్ గోస్వామి టీడీపీకి చెందిన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును టార్గెట్ చేసుకున్నారు. దీంతో టీడీపీలో అనుమానం పెరిగింది. కేంద్రంలో టీడీపీని టార్గెట్ చేసుకుని ఏదో జరుగుతోందన్న అనుమానం ఆ పార్టీని వెంటాడుతోంది. అప్పటి నుంచి కొత్త ప్రచారానికి తెరలేపింది. టీడీపీ అనుకూల మీడియా ప్రచారం వెనుక అనేక రకాల వ్యూహాలున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ ఎంపీల వద్ద ప్రధాని మోదీ ప్రస్తావించినట్లు చెప్తున్న కథనాల వెనుక ముందు జాగ్రత్త ఉన్నట్టు సమాచారం. గత అనుభవాల దృష్ట్యా బీజేపీకి వైసీపీ దగ్గర కాకుండా ఎత్తుగడగా ప్రచారం నడుస్తోంది. వైసీపీ మీడియాను కట్టడి చేయాలని ప్రధాని మోదీ సూచించారని, వైసీపీతో ఎంత మాత్రం రాజీ పడబోమని పేర్కొన్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇదో సరికొత్త ఎత్తుగడ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో బీజేపీతో వైసీపీ జత కట్టకుండా ముందస్తు చర్యల్లో భాగమేనని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.